బ్లాగ్ తీసే ఉద్దేశం లేకపోయినా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ ఓపెన్ మై కెమెరా అండ్ స్టార్టెడ్ షూటింగ్. ఎందుకో తెలుసా, అండ్ ఎస్పెషల్లీ ఆ బ్యూటిఫుల్ గొంతుకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నాతో పాటు మీరందరూ కూడా గీత ఫ్యాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ, గీత వెన్నతో పెట్టిన విద్య కదా నీకు, మీకంటే కాదులే. సరే మేఘన అండ్ దీప్తి వీళ్ళిద్దరూ వారి యాంకరింగ్ తో అదరగొట్టేస్తున్నారు. కిరణ్ గారు మంచి పాటకి స్టార్ట్ చేసేసారు. అండ్ నూతన వధూవరులు అంటే కాబోతున్న నూతన వధూవరులు రెడ్డి గారి అమ్మాయిరా ప్రేమలో పడిపోయింది సంగీత్. ఐఎమ్ రెడీ టు ఎంజాయ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. యూ ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ సింగర్స్ ఉషారాణి గారు అండ్ అలాగే బాబురావు గారు. అండ్ బిఫోర్ దట్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. గీత అనే పేరు కూడా అనౌన్స్ చేశారు దీప్తి. సో దీప్తి, గీతా మాధురి, ఇంకా ఉషారాణి గారు, చాలామంది సింగర్స్ కూడా ఉన్నారనమాట. సంగీత్ ఈవెంట్ జరుగుతోంది. సంగీత్ ఈవెంట్కి నేను వచ్చాను, కానీ ఈ ప్రోగ్రామ్కి కాదు, మా నైబర్స్ ఇంట్లో పెళ్ళి. సో దానికి సంబంధించి సంగీత్ ఈవెంట్. దాంట్లో అనుకోకుండా గీతని, దీప్తి గారిని చూసి గాట్ అన్ ఐడియా, సరే షూట్ చేద్దాము బ్లాగ్ మీ అందరి కోసం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ షూటింగ్ అనమాట. సో అజయ్ శంకర్ రెడ్డి గారి మదర్ ప్రమీల గారు ఇక్కడే ఉన్నారు మనతో. ఒక్కసారి ప్రమీల గారు, అజయ్ గారి గురించి మా ఎవరికి తెలియని విషయం మీరు మాత్రమే చెప్తున్నారు. సో హీరో గారి గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పండి ఈరోజు. మీరు నా ఛానల్లో లోగడ ఉన్నట్టయితే మీరు చూసే ఉంటారు, పసుపు కొట్టే ఫంక్షన్ అని 2 బ్లాగులు పెట్టాను. పాతది ఒకటి, మళ్ళీ రీసెంట్గా ఒకటి. ప్రమీల గారి ఇంట్లో అనమాట పెళ్ళి, వాళ్ళ 2వ బాబు పెళ్ళి. సో వాళ్ళు పిలిస్తే సంగీత్కి వచ్చాను అన్నమాట. ఓకే సరే, ఇంకా బోలెడు విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం. అసలు మీ శారీ, మీ నెక్లెస్, మీ ఇయర్ రింగ్స్ గట్టిగా అసలు దానికే పడిపోతున్నాం అందరం ఇక్కడ. ఓకే మళ్ళీ కలుస్తాను ప్రమీల గారు. గీత, నువ్వు ఇంకొక సాంగ్ తో రెడీ ఉన్నావు. మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడండి అన్నారు ప్రమీల గారు. రోజెస్ రాబోతున్నారు. అప్పటి నుంచి ఆవిడ అలాగే ఉన్నారు. అసలు ఆవిడ గ్లామర్ సీక్రెట్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆవిడ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు స్టేజ్ మీద అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఆల్సో. ఇప్పుడు కార్తీక దీపం వస్తుంది కదా మా టీవీలో, అందులో అత్తగారి క్యారెక్టర్ ఈవిడే. చూస్తారా కార్తీక దీపం? అదిగో ఆవిడ కోడల్లా ఉన్నప్పుడు
ఎక్కడ మళ్ళీ గోల్డెన్ మినిట్ మిస్ అయిపోతానేమో అని ఫోన్ లో రికార్డింగ్ కూడా చాలా హంబుల్ గా ఉంటారు and she's such a great personality. Thank you so much for coming today. And yes, ee roju stage is all yours and of course beautiful Geeta garu. ఇద్దరు యాంకర్స్ చెప్పిన కాపీ పేస్ట్ చేసి నా మనసులో అందరూ మీరు చెప్పేశారు. మళ్ళీ నేను రిపీట్ చేసి టైం వేస్ట్ చేయను, కానీ మ్యామ్ కి తెలుసు నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో మ్యామ్ అంటే. రియల్లీ ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆవిడ స్పాంటేనిటీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ షీ ఇస్ మల్టీ టాలెంట్. గట్టిగా చెప్పండి ఎవ్రీబడి ప్లీజ్. అండ్ yes, ఇద్దరు టాలెంటెడ్ సింగర్స్ ఇక్కడ స్టేజ్ మీద ఉండడం we are very very lucky. ఈ రోజు ఈ సంగీత ఈవెంట్ లో స్టేజ్ is all yours. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఒక్క శృతి నేను ప్రిపేర్ అయి రాలేదు, మీ అందరి కోసం పాడుతున్నా, ఎస్పెషల్లీ ఫర్ ప్రమీల గారు. ఇక్కడ నేను సాంగ్ వేయట్లేదు, సాంగ్ మ్యూట్ చేశాను బికాస్ కాపీ రైట్ వస్తుందని. బట్ నేను గీత కలిసి నవమన్మథుడా పాట పాడాము సరదాగా. పాట స్టార్ట్ అయ్యాక నాకు పాట ఇంకా నచ్చేసింది. పాడదాం అనుకుంటున్నాం. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్. ఉప్పుల కుప్ప ఇస్ అ గుడ్ ఐడియా, బట్ మాకు అసలు స్టేజ్ మీదకి వినపడలేదు. ఉషారాణి గారు అట్టి విధంగా మేము విషయం ఏంటంటే తొందరలో అక్కడి నుంచి అక్క రావాలి, ఇక్కడ చెల్లి వెళ్ళని నేను అక్క అని అంటే చూడ్డానికి మీరు చెల్లిలాగే ఉన్నారు మ్యామ్. సో మేబీ అందుకే అలా వచ్చి ఉంటుంది. ఇప్పుడు 7 వెళ్ళిపోయింది శృతి, 6 అక్కడ 7 శృతికి వెళ్ళిపోయింది. మ్యామ్ మీరు పాడిన పాట పాడడానికి మేము వినడానికి మేము వెయిటింగ్.